మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాగానే ఉంటారు, సడన్గా వాళ్ళ లైఫ్లో డౌన్ఫాల్ చూస్తూ ఉంటారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా కంప్లీట్గా డౌన్ అయిపోతూ ఉంటారు. అలాగే 30+ ఏజ్ వచ్చేస్తూ ఉంటుంది, పెళ్లి కావట్లేదనే మానసిక బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనకి శ్రావణ మాసం అంటే శ్రావణ శుక్రవారాలు ఉంటాయి, శ్రావణ శనివారాలు ఉంటాయి. ఇన్ని రకాల సమస్యలకి ఈ రోజు విశేషంగా శ్రావణ మాసం వీళ్ళు ఎలా వినియోగించుకుంటే, ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా తిరిగి మళ్ళీ వీళ్ళ వాళ్ళ లైఫ్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు? అన్ని మాసాల కంటే కూడా శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. మన కర్మని తగ్గించుకునేటువంటి మాసంగా చెప్తూ ఉంటారు శ్రావణ మాసాన్ని. ఎందుకంటే కర్మని తగ్గించుకునే మాసం ఈ మాసానికి ఎందుకు వచ్చింది అంటే, కర్మకారకుడు శని భగవానుడు. ఆయన యొక్క రాశులు మకర, కుంభాలు. శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? మకర రాశిలో ఉంటుంది. శ్రావణ మాసం ఎలా నిర్ధారిస్తాము? మకర రాశిలో చంద్రుడు ఉండి పౌర్ణమి రోజు వచ్చినటువంటి దాన్ని ఈ మాసంగా నిర్ధారిస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ అమ్మవారు ఎలా ఉద్భవించింది అంటే, క్షీరసాగరం మదనం జరిగినప్పుడు సముద్రం నుంచి ఉద్భవించింది. ఈ సముద్రానికి కానివ్వండి, నీళ్ళకు కానివ్వండి, ముఖ్యంగా క్షీరానికి, పాలకు కానివ్వండి, చంద్రుడు కారకుడు. మరి శ్రవణ నక్షత్రమైనటువంటి అమ్మవారు చంద్రుడికి సంబంధించిన మకర రాశిలో ఎందుకు ఉంది? కష్టాలు అంటాంగా శని అంటే, నువ్వు కష్టపడితేనే లక్ష్మి లభిస్తుందని అర్థం. శ్రమే కష్టే ఫలి అంటాం కదా. అలా అయితే ఇక్కడ అమ్మవారు అనుగ్రహం ఉంటే నీ కష్టానికి ఫలితం ఉంటుంది. అమ్మవారు అనుగ్రహం లేకపోతే నీ కష్టానికి ఫలితం ఉండదు. మీరు ఇందాక అన్నట్టుగా లైఫ్లో చాలా కోల్పోయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి, ఇంకా నేను జీవితంలో ఇంకా కోలుకుంటానా లేదా అనేటువంటి ఒక భయంలో అంతా చీకటి, దారేటో కనపడదు. ఎగ్జాక్ట్లీ చాలామంది ఉన్నారండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ సందర్భంలో అంతా చీకటైపోయి ఇంకా బంధువర్గం వాళ్ళు కూడా వీడెందుకు పనికిరాడు, వీడితో మనం ఫ్రెండ్షిప్ దూరం అయితే మంచిది. ఎందుకంటే బంధువర్గం ఎలా ఉంటారంటే, నాలుగు డబ్బులు ఉన్నప్పుడు చుట్టూ చేరుతారు, లేనప్పుడు వీడు నన్ను అప్పడుగుతాడేమో అని దూరం ఉంచుతారు. అలా అప్పడుగుతాడేమో, వీడికి కనిపెడితే నన్ను ఏమో అడుగుతాడేమో, వీడేమో తిరిగి ఇవ్వలేడు. అప్పులు ఇస్తారు, ఎవరికి ఇస్తారు? ఆల్రెడీ ఉన్నవాడికి ఇస్తారు. వీడు మళ్ళీ తిరిగి ఇవ్వలేనప్పుడు ఎందుకు మనకి ఇది అవసరమా, వాడి ద్వారా మనం ఏమి పొందాము అనే భావనకు దూరం పెడుతూ ఉంటారు. అలా దూరం అయిపోయి కూడా మరలా ఒక రేంజ్లోకి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. ఒక రేంజ్లోకి ఎవరు వాళ్ళని అమ్మవారిని పట్టుకునే వాళ్ళు. అసలు వాళ్ళు మళ్ళీ ఈ బంధువర్గం ఎవరు కూడా వాళ్ళని టచ్ కూడా చేయలేరు, కనీసం ఆ రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూశాను. అయితే ఈ శ్రావణ మాసంలో ఆ స్కోప్ ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద. శ్రావణ మాసానికి ఎలాగా అంటే చెప్తా చూడండి, 1 by 1 వద్దాం మనం. ఇప్పుడు మనకి అనారోగ్యం వల్ల కూడా డౌన్ అయిపోతారండి చాలామంది. మంచి కంపెనీ నడుస్తుందండి, కానీ హెల్త్ ఇష్యూ వచ్చేసింది, మొత్తం డౌన్ అయిపోయింది అంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే, వాళ్ళ జన్మజాతకంలో సూర్య భగవానుడి యొక్క ప్రభావం తగ్గిపోయింది, 5th లార్డ్ ప్రభావం తగ్గిపోయింది, 6th and 4th లార్డ్స్ యొక్క నెగటివ్ ప్రభావం పెరిగినప్పుడు జరుగుతుంది. అప్పుడు శ్రావణ మాసంలో మీరు సూర్య ఉపాసన కనుక చేయగలిగితే, ఈ సూర్య ఉపాసనలో శ్రావణ మాసంలో మరలా ఇంకొక విషయం ఉందండి. ఏమిటది అంటే, మనకు ఆగస్టు 17వ తేదీ నుంచి సూర్యుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడు. ఆ సమయంలో ఒక 1 month కనుక సూర్య ఉపాసన చేయగలిగితే, రాజకీయంగా చితికిపోయిన, సంతానం కోసం ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వీరికి పేరు ప్రఖ్యాతలు రావట్లేదని అనుకున్నా, అందులో ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఖచ్చితంగా వీరికి బయటపడతారు. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యుడికి అర్ఘ్యం వదలడం, ఆదిత్య హృదయం చదవడం, లేదా అమ్మవారి యొక్క నామాలలో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోవడం. ఇక సూర్యుడు తర్వాత వచ్చేది చంద్రుడు. ఆది సోమ కదా. శ్రావణ సోమవారాలు ఎవరు చేయాలి, ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే, మానసిక దౌర్బల్యం ఉంటుంది కొంతమందికి. ఎప్పుడు ఏదో ఒక బాధలు, నిందలు, బాగా నిందలు పడుతుంటారు చూడండి. ఎక్కడికి వెళ్ళినా నిందలు రా బాబు, ఎప్పుడూ మనసు బాగుండట్లేదు, ఎందుకు బ్రతకడం, నేను ఇక మరణిద్దామా అనుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు కొంతమంది. అలాంటప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా క్షీరంతో అమ్మవారిని అభిషేకం చేయడం, లేదా ఈ సోమవారాలు, శ్రావణ సోమవారాలు శివాభిషేకము, అమ్మవారి యొక్క నామాలు చదవడం. గోవులకి చక్కగా బియ్యపిండితో చేసిన పదార్థాలు, లేకపోతే మనకి కీరా అంటారు తెలుసు కదా, కీరా, తెల్ల క్యారెట్స్ లాంటివి ఉంటాయి, ఇటువంటివి తినిపించడం. ఇంకొంతమంది అయితే బెల్లము, బియ్యపిండి కలిపి పెడతారు గోవులకి, అలా తినిపించవచ్చు. ఇది మానసిక రుగ్మతల్ని,
అదేవిధంగా కొంతమందికి మాతృదోషాలు అంటారు. ఈ శ్రావణ మాసంలో మాతృదోష సంబంధించిన ఇది చేస్తే అంటే సొంత తల్లితోనే పడదండి కొంతమందికి. నేను చాలా జాతకాలు చూసేయాలంటే ఓన్ మదర్ పడదు. ఎందుకంటే మాతృదోషం, పూర్వజన్మల్లో వీళ్ళు తల్లితో ఏదో తెలియని ఒక దోషం చేశారు, అందుకని అట్లా. ఇక శ్రావణ మంగళవారాలు. మంగళము అంటే శుభం. ఎందుకు కలగట్లేదు? కుజదోషం అంటారు. కుజదోషం అంటే అక్కడేదో కుజుడు మిమ్మల్ని ఏదో పగబట్టడం కాదు. ఇక్కడ మీకున్నటువంటి కుజుడు, మీ జన్మజాతకంలో ఉన్న కుజుడు బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏం లేదు, బాడీలో ఐస్ దోషం వచ్చిందంటే ఐస్కి అంటాం. అంటే మీ ఐస్ బాగాలేవు, లేకపోతే మీకు ఏదో బీపీ లెవెల్స్ ఎక్కువైపోయాయి, లేదా షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాయి అంటే దాని మీద డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మంగళగౌరి వ్రతం కనుక శ్రావణ మాసంలో చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ కుజుడు ఉన్నటువంటి ఎనర్జీ సరిపోవట్లేదు, వాళ్ళకి మంగళములు జరగట్లేదు కాబట్టి, అంటే మంగళ కార్యాలు జరగట్లేదు, అన్ని అమంగళాలు జరుగుతున్నాయి కాబట్టి కుజుడు పాడైతే అమంగళాలు ఎక్కువ జరుగుతాయి. అంటే గొడవలు అవ్వడం, పోలీస్ స్టేషన్లని, కోర్టులని, లేకపోతే భూములు పోవడం, మంచి భూమిని అమ్మేసుకోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఇవన్నీ కుజుడు ఇచ్చే కారకత్వాలు జరుగుతూ ఉంటాయి. అంతేగాని కుజుడిని పలానా స్థానాల్లో పెట్టేసి చంద్రుడి నుంచి రవి నుంచి ఎక్కడ చూసినా కుజదోషం అనడం తప్పు, అది శాస్త్రంలో లేదు. సో మంగళగౌరి వ్రతం చేయడం, గోవులకి శ్రావణ మాసం అంతా కూడా క్యారెట్లు తినిపించడం. ఓకే, అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాగా వివాదాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు మంగళవారాలు కూడా వారాహి అష్టోత్తరం చేస్తారు, శ్రావణ మంగళవారాలు. అప్పుడు భూ వివాదాలు ఉంటే తగ్గుతాయి. అది. ఇక శ్రావణ మాసంలో బుధవారాలు ఎవరు చేయరు పెద్దగా, కాకపోతే విష్ణు సహస్రనామాలు చదువుతారు. కొంచెం అంటే మిస్కమ్యూనికేషన్స్ ఏమైనా ఉంటే పోవడానికి గురువారాలు చేస్తారు, శ్రావణ గురువారాలు చేస్తారు. మెయిన్గా అందరూ ఎదురు చూసేది ఈ శ్రావణ మాసంలో ఉన్నా మాకేమన్నా పెళ్ళి అవుతుందా లేదా, 30+ శుక్రవారాలు చెప్తాను, అలాంటి వాళ్ళకి అది కూడా చెప్తానండి. శ్రావణ శుక్రవారాలు చేయాలి, గురువారాల తర్వాత చెప్తాను. శ్రావణ గురువారాలు ఎందుకు చేయాలంటే మనకు చూడండి జన్మజాతకంలో గురుబలం లేదు. మనం చూడండి మామూలుగా పంతులు గారి టెంపుల్స్కి వెళ్తే మీదే నక్షత్రం అయ్యా అంటాడు, ఆ పలానా నక్షత్రం అండి నాది అశ్విని మేషరాశి అయితే మీకు గురుబలం లేదండి అనేస్తాడు. అదే మీకు ధనస్సు రాశి ఏదో మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సప్తమంలో గురువు ఉన్నాడుగా గురుబలం ఉంది అంటాడు. అంటే ఏమిటి? గురుబలం ఉంటే మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సకాలంలో అలా అన్నీ జరిగిపోతుంటాయి. ఏదో భగవంతుడు నడిపించే లక్ రా వాడికి ఏంటో అర్థం కావట్లేదు అంటాం. అంటే లక్ ఈజ్ గురువు ఇస్తాడు. సో నీకు జన్మజాతకంలో గురుబలం లేదు, గోచారంలో కూడా లేదు, అప్పుడు ఏం చేయాలి? శ్రావణ గురువారాలు గో సేవ చేయడం. గోమాత గుహజన్మభో అని ఒక నామం ఉంటుంది లలిత శాస్త్రంలో. అంటే గోమాత రూపంలో కూడా అమ్మవారే, అంటే డైరెక్ట్గా అమ్మవారికి ఇంకో రూపంలో ఉన్న అమ్మవారిని వెళ్ళి తినిపిస్తున్నాం. అరటికాయలు తినిపించడం, పసుపు గంధముతో ముఖ్యంగా అభిషేకాలు చేయడం గురువారాలు. మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉన్నా, దక్షిణామూర్తి ఆలయం ఉన్నా అక్కడ పసుపు గంధాలు ఇచ్చి అభిషేకాలకు వాడుకునేలా చేయడం. ఇవి కనుక చేయగలిగితే దత్తాత్రేయ పారాయణాలు శ్రావణ మాసంలో శ్రావణ గురువారాలు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక మీరు ఇందాక అడిగినట్టుగా వివాహం దగ్గరికి వద్దాం. ఎందుకు జరగదు అసలు వివాహము అంటే, ఒక్కటి మనం జరగట్లేదు అని బాధపడ్డాం కంటే కూడా ఎందుకు జరగట్లేదు అనే దానిలోకి వెళ్ళాలి. మనం వెళ్తే అప్పుడు పూర్వజన్మ రీడింగ్లోకి వెళ్తే ఏం తెలుస్తుందంటే, జాతక చక్రంలో పూర్వజన్మల్లో మంచి భార్య వచ్చినా హింస పెట్టాడు, లేదా మంచి భర్త వచ్చినా హింస పెట్టింది. అంటే నేను ఏ మొహమాటం లేకుండా చెప్తున్నానండి, ఎందుకంటే శాస్త్రం ఇది, మన శాస్త్రాల్లో ఉన్నవి, గరుడ పురాణం వీటిలో ఉన్న విషయాలు ఇవన్నీ. నేనేదో కావాలని కల్పించే ఎవరినో సంతోషపరచడానికి కూడా మనం చెప్పవసరం లేదు, అవసరం లేదు. ఎందుకు? నిజం తెలుసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే సంతోషపెట్టడం కావాలా, నిజం తెలుసుకొని వాళ్ళ జీవితం మార్చుకోవడం కావాలా. నిజం తెలుసుకున్నాడు, ఓకే, నేను ఎవరినో ఇబ్బంది పెట్టుంటాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నాది నేనే చెప్పుకుంటా. పోనీ నాకు 10 ఏళ్ల క్రితం సయాటికా వచ్చింది, ఇక్కడ కాలు ఇలాగా పట్టేసినట్టు అయిపోయి లేకలేం. పొద్దున్న లేస్తే ఒక 10-15 నిమిషాలు అంత విపరీతమైన నొప్పి ఉంటుంది. నేను అప్పుడు ఒకటే అనుకున్నా, నేను పూర్వజన్మల్లో ఎవరికో కాళ్ళు ఏదో కూర్చుంటాను, ఆ బాధ ఇప్పుడు నేను పడుతున్నా, అయ్యో ఎంత తప్పు చేశాను అనుకున్నా. నేనైనంత మాత్రాన నేనేం గొప్పవాడిని అవ్వాలంటలేదు, నేను ఏదో తప్పు చేసినందుకు ఇబ్బంది పడతా. అది ఎవరికి అదేదో నేను మీకు కర్మ గురించి ఒక వీడియో చేద్దాను, చెప్తాను నేను మీకు. అయితే అలాగా మంచి భర్త వచ్చాడు, ఇబ్బంది పెట్టింది. ఈ జన్మలో భర్తకి ఇబ్బంది పడుతుంటుంది ఈవిడ పెళ్ళి అవ్వడానికి. మంచి భార్య వచ్చింది,
మా అనరాని మాటలన్నీ అన్నాడు, ఇబ్బంది పెట్టాడు. ఈ జన్మలో లకలక అనుకుంటూ చంద్రముఖి వస్తుంది. ఇంకా అలా ఏంటంటే మనం ఫస్ట్ అయ్యో తల్లి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని, అమ్మ నేను తప్పు చేసి ఉంటా పూర్వజన్మలో, ఎక్కడో ఏదో దోషం జరిగి ఉంటుంది, నన్ను క్షమించమ్మా అని పట్టుకొని శుక్రవారాలు వీలైతే శ్రావణ మాసం అంతా కూడా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః మంత్రం చేస్తూ మీరు గోవులకి తీపి చపాతీలు అంటే చపాతీకి తేనె పూసి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి 3 చపాతీలకి తేనె చక్కగా పూసి నిజంగా ఒక పిల్లవాడికి లేకపోతే ఒక తల్లికి తినిపిస్తే ఎంత ముద్దుగా తినిపిస్తాం, అలా తినిపిస్తూ ఆ మంత్రం చదివినట్లయితే ఖచ్చితంగా వివాహ యోగం అనేది ఏర్పడుతుంది. దీంతోపాటు సప్తమ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. ఏ పాపగ్రహాల ద్వారా ఇబ్బంది అయిందో చూసి ఆ దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే అందరం అమ్మో ఇంకా అవ్వదేమో, అమ్మవారి యొక్క నామం చదివితే పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుందని చెప్తుంది శాస్త్రం. అలాంటప్పుడు నీకు ఎందుకు అవ్వదు, పూర్తి నమ్మకంతో చెయ్యి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అద్భుతమైన మాట వాడారు, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. చక్కటి వాక్యం వాడారు మీరు సమయ సందర్భం బట్టి. సో అది ఇంకోటి ఏంటంటే కేవలం వివాహం ఒకటే కాకుండా శ్రావణ శుక్రవారాలు చేస్తే ధనహీనత పోతుందండి, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, ధనం పెరుగుతుంది, వివాహం అవుతుంది, గతంలో కోల్పోయినటువంటి అనేకమైనటువంటి మళ్ళీ పొందుతారు అని చెప్తుంది. అంటే కొంతమంది చూడండి, అయ్యో మాకు బోర్డులంత బంగారం ఉండేదండి, కష్టాల్లో మేము ముత్తూతులు పెట్టేసాం, అలాగే పోయింది, వడ్డీలు కట్టలేదు, అక్కడేమో చూస్తేనేమో అది ఒక 5 లక్షల బంగారం, మేము తీసుకుంది 2 లక్షలు, అది కట్టలేదు, పోయిందని చాలా బాధ ఉంటుంది. ఎంత బాధ ఉంటుందంటే ఆ బాధ వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ తీరిపోతుంది. అది ఇక దాని తర్వాత శనివారాలు ఆఖరిగా తీసుకుంటే శ్రావణ శనివారాలు ఎందుకు చేస్తారంటే ప్రత్యేకంగా కర్మ తొలగడానికి, అంటే పూర్వజన్మలో ఏదో కర్మ చేసాం ఆ కర్మ తొలగడానికి చేస్తారు. రెండవది శ్రావణ శనివారాలు ముఖ్యంగా నూనెని దానంగా ఇవ్వాలి ఆలయాల్లో. నూనెని దానంగా ఇవ్వడం, నువ్వుల నూనె తీసుకెళ్ళి ఆలయాల్లో శుక్రవారం రోజు కొని తెచ్చుకొని, చాలామందికి ఒక చిన్న సందేహం, ఏమైనా శనివారం నూనె కొనకూడదు కదా, దైవకార్యం కోసం కొనవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు నువ్వు శనివారం రోజు పొద్దున్నే లేచేసరికి అన్నం వండలేదు ఇంట్లో, నూనె అయిపోయింది, నువ్వు వండుకోకుండా అలాగే ఉంటావా? కొన్ని సందర్భాల్లో కొనుక్కోవచ్చు, కాకపోతే శుక్రవారం కొనుక్కుంటే మంచిది. కొనుక్కొని శనివారం రోజు తీసుకెళ్ళి దానం ఇచ్చేసేయాలి. అంటే దానం అంటే దేవుడికి ఇచ్చేదాన్ని దానం అనకూడదు, సేవ చేయాలి, ఇచ్చేసేయాలి అక్కడ. అది అలాగే గోవులకి బెల్లం తినిపించడం, వీటి వల్ల ఏమవుతుందంటే శనివారాలు ముఖ్యంగా రోగహరణ, అంటే రోగం హరిస్తుందంటే శనివారాలు, శ్రావణ శనివారాలు చేస్తాయి. ఎందుకంటే మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం వ్యాధి రూపేణ వర్ధతే అంటూ ఉంటారు. అంటే పూర్వజన్మ కర్మ నిన్ను ఎక్కడ పట్టుకోగలదంటే రోగం రూపంలోనే పట్టుకోగలదు, ఇంక వేరే రూపంలో నువ్వు తప్పించుకోగలుగుతావు. అప్పు రూపంలో పట్టుకుంది, ఎవరి దగ్గర ఇంకో అప్పు ఏదో డబ్బులు తీసుకొచ్చేది అమ్మేసి నువ్వు అప్పు కట్టేసి నువ్వు రిలీఫ్ అయిపోతావేమో. శత్రువు రూపంలో ఉంది, అరే బాబు సారీ రా బాబు దండం పెట్టి నువ్వు కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ రోగాన్ని ఎలా తెప్పించుకుంటావు, నీ లోపల ఉంది అది, నువ్వు దాన్ని వదిలి వెళ్ళలేవు నువ్వు. కాబట్టి ఇది చేస్తే శనివారాలు అద్భుతంగా అనారోగ్యం తొలగిపోతుంది. సో మనిషికి ఎన్నో రకాల సమస్యలు, ప్రతి ఒక్క సమస్యకి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో అద్భుతంగా వివరించారు. అమ్మవారి యొక్క దయ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.